కలిపి ఇమ్మంటారు? నా అవసరమా? అది ఈ టైంలో. సరే సరే, వైట్ బ్యాలెన్స్ కూడా అవ్వట్లేదు. ఏదైనా అవుతుంది అవుదు రేడియం రైట్ కదా. అంటే కరెంట్ వస్తుంది అప్పుడు. లైట్ లైట్ పెట్టిన లైట్ 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 కూర్చుంటే నన్ను వెళ్తుంది. హార్ట్ స్ట్రోక్ బాగా సివియర్గా అవుతుంది. మీ వాళ్ళు ఎవరు లేనా ఇంకా? ఆయన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. వేరే ఊళ్ళో ఉన్నారా? ఏ ఊళ్ళో ఉన్నారు కూడా నాకు తెలియదు. పోనీ ఈ చుట్టుపక్కల ఇళ్లలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా. ఇంట్లో మీరిద్దరే ఉంటారా? లేదు, ఆయన ఒక్కరే ఉన్నారు. నాకంతా కన్ఫ్యూజన్గా ఉందండి. నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా? అసలు మీరు ఎవరు? ఆయనకు మీరేమవుతారు? వైఫా? రిలేటివ్సా? పోనీ ఫ్రెండా? భార్య కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, మరి ఇంకేంటి? ఏమీ కాదు. ఏమీ కానప్పుడు, ఏ రిలేషన్ లేనప్పుడు ఈ టైంలో ఆయనతో ఆయనతో ఎందుకు? చెప్పండి. నా అవసరం అంత రోజు వచ్చినట్టు మీ మధ్య ఏ సంబంధం అయినా రోజు వచ్చింది. కానీ ఆయన వాళ్ళు ఎలాంటి బంధాలు సంబంధాలే కాదు. అవసరాలు కూడా మనుషుల్ని కలుపుతాయి. అఫ్కోర్స్ ఒప్పుకుంటాను. పోనీ ఏ అవసరంతో వచ్చి ఆయన కలుస్తున్నారో అదన్నా చెప్తారా? ఇప్పుడు మీతో నాకు అవసరం పడ్డట్టే నా అవసరం అడిగింది. మనిషికి మనిషి కదండి అవసరం. నేను ప్రశ్న అడిగితే మీరు నాకు మళ్ళీ ప్రశ్నే సమాధానంగా చెప్తున్నారు. అలా కాదండి, నేను మీకు ఏ సహాయం చేయాలన్నా మీ నుండి నాకు సరైన సమాధానం వివరాలు లేకుండా నేనేం చేయలేదు. వేరే ఎవరైనా పిలుచుకొస్తాను.
నా పేరు వంశీ. నా పేరు హరి. అయితే ఏంటి సార్, ఆ ఇంట్లో ఉండే మోహన్ విసుందర్ మీకు తెలుసా సార్? ఏమైంది? ఆయన చనిపోయారు సార్. చచ్చాడా? అవును సార్. అవును, వాడు దిగా తెలుసు. నిన్ననే సార్ వాళ్ళ ఇంట్లోకి రెండు దిగారు. అలాగా? మరి ఆ ఇంట్లో ఎవరు లేదా? ఓ లేడీ ఉంది సార్, కానీ అది విషయం చెప్పారు. లేడీనా? అవును సార్. అదేగా ఉంటుంది. తనేనా? తను మీకు తెలుసా సార్? తెలుసా అంటే పరిచయం అయితే లేదు, రోజు చూస్తూనే ఉంటాను. ఏది ఒకసారి పిలవండి చూద్దాం. సార్, మేడం. బాడీ ఎక్కడ? లోపల బెడ్లు సుఖపడుతూ పోయాడన్నమాట. అదృష్టవంతుడు. రండి సార్, బాడీని బయట ఆ, పడుకోబెట్టాలి. వాళ్ళ తాలూకు మనుషులు ఎవరు లేకుండా మనం శవాన్ని కదిపితే లేనిపోని ప్రాబ్లం. లోపలే ఉండనివ్వండి. సార్ చెప్పేది కూడా కరెక్టేనండి. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు ఫోన్ చేసి విషయం చెప్పు. వాళ్ళ వాళ్ళు ఎవరైనా వస్తారా? ఫోన్ చేయాలంటే మరి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉండాలి కదండి. ఒక్క నిమిషం. ఆయన సెల్ ఫోన్. ఇందులో చాలా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయండి. ఎవరు చేయమంటారు? వైఫ్ ఉందామో చూడండి. వైఫ్. ఆ, వైఫ్ డబ్ల్యూ లెటర్ డబ్ల్యూ వైఫ్ రాధిక ఉంది సార్. అయితే కాల్ చేయండి. చేయమంటారా? లిఫ్ట్ చేయడం లేదండి. నిద్రలో ఉంటారు. ఇంకొకసారి ట్రై. హలో, ఏంటి? నా పేరు వంశీ అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మాట్లాడేది రాధిక గారేనా? నేనే. చెప్పండి. ఆ, మీకు బ్యాగ్ చూసాను. ఆయనకి యాక్సిడెంట్ అయిందా? కాదండి, హార్ట్ స్ట్రోక్ వచ్చి మీ ఆయన చనిపోయారు. థ్యాంక్ గాడ్. యాక్సిడెంట్ అయ్యి ఏ హాస్పిటల్లో ఉన్నారు. వచ్చి సేవలు చేయండి అంటారేమో అనుకున్నాను. మీరు వస్తున్నారుగా? 3 ముళ్ళ పసుపు తాడు తెంచుకోవడానికి 300 కిలోమీటర్లు నేను రావాలా? ఇక్కడే కృష్ణ ఒడ్డున నేను ఆ పని చేసుకోవాలండి. మీరు లేకుండా ఇక్కడ ఎలాగండి? బతికునిన్నాళ్ళు అందాలు ఆనందాలు తప్ప ఈ భార్య అవసరం లేకుండా పోయింది. చచ్చిన తర్వాత ఇంకెందుకు? ఆ కార్యక్రమం ఏదో మీరే కానిచ్చేయండి. అది కాదండి, రోజుకు ఆడదాన్ని తెచ్చుకొని అతగాడు చేస్తే అయిన వాళ్ళే కాదు, బోయిటానికి 4 మనుషులు కూడా రారు అంటాను. హలో 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 రానని ఖచ్చితంగా చెప్పేసి. పోనీ వాళ్ళ పిల్లలకు కాల్ చేసి. పెళ్ళామే రాను అన్నప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు వస్తారు? భర్త చనిపోయిన దశలో పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు సార్. బతికుండగానే భార్య వదిలేసిపోయిందంటే సార్వాడు ఆవిడని ఎంత హింసించాడు. భర్త ఎలాంటి వాడైనా
శివజాతనం చేయాల్సిందే అన్నమాట. ఇదిగో కాస్త కుర్చీలు ఎక్కేస్తే కూర్చుంటాం. మంచిదే. చచ్చుని అడ్డం పెట్టుకొని వచ్చిన పని చూసుకోవచ్చు. నీ పేరు? పవిత్ర. పేరుకి నీ క్యారెక్టర్కి అస్సలు సంబంధమే లేదే. అవును, పక్కన ఉండగానే పోయాడా? అదే పక్కనే ఉండగానే పోయాడా లేక? ఎలా పోయి చనిపోయాడు. తమ్ముడు నువ్వు పెంకేస్తావా? నాకు అలవాటు పవిత్ర నీకు అలవాటు ఉందా? లేడీస్ పట్టుకొని మందు తాగుతానని వద్దండి సార్. ఆ ఫీల్డ్లో ఉండే లేడీస్ తాగుతానే తమ్ముడు, నీకు తెలియదు. ఏంటి సార్? ఇప్పుడు మీ పని మీరు చూసుకోండి. నేనెవరు? నా పిచ్చిని చూసుకోండి. అవసరమే పోయాడు కదా. ఇంకో మగతోడు చాలా అవసరం. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఏమంటా? ఆహా, ఏమండి అని మర్యాదిస్తున్నామంటే అది మీరు మర్చిపెట్టావు అనమాట. నా మీద మనసు పెట్టండి. ఏం మాట్లాడుతున్నారు? ఖాళీగా ఉంటే కలెక్షన్స్ రావు కదా. అందుకే మోహన్ గారి షో కట్టెల్లో కాలకముందే నేను కస్టమర్గా సెలెక్ట్ చేసుకుంది అంటున్నాను. కస్టమర్ ఏంటి? అది నీకోసమే మంచి వేడి చెప్తున్నాను. అయిపోతే ఏంటి? నేనున్నాను. ఆయన్ని గెదవా గెదవా అంటే పాపం. అబ్బో, కట్టుకున్న తిట్లాడు తెగ ఫీల్ అవుతున్నావు. నిన్ను ఉంచుకున్నాడేగా. అయినా ఆడికి లేని బాధ వేరే ఆడికి ఎందుకో. ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఇంకా నీకు అర్థం కాలేదా తమ్ముడు? రాలేదు సార్. ఇప్పుడు ఎవరనుకున్నావు? ఎవరు? ఎవరా? ఆ? మోహన్ గారి కసక్కు. అంటే మీరు ప్రాస్టిట్యూట్, వేశ్య, తన ఒప్పు సొమ్ముతో పొగాడికి సుఖాన్ని ఇచ్చే ఆడది. అవన్నీ కొట్టబడండి. ఇప్పుడు అలాంటి దేవుడు చేయగలరు సార్. అవును మరి, ఒకప్పుడంటే రోజు ఒకడు, ఇప్పుడు రోజు ఒకడే. అంతే తేడా. మోహన్ సార్ భార్య ఎందుకు అలా మాట్లాడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. కట్టుకున్నామని కడసారి కూడా ఇష్టపడలేదంటే అది మీ వల్లే కదా. ఆయనకి నాకు మధ్య అలాంటి సంబంధం లేదు. నిజంగా ఏ సంబంధం లేకపోతే జీవితాన్ని బతుకొస్తున్న భార్య తన తాళం తెచ్చుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? అయ్యో సార్, నన్ను నమ్మండి ప్లీజ్. నా మూలకంగా అవును వదిలేసే మనిషి మా ఇద్దరి మధ్య లేదు. నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. నా గురించి మీకు తెలిస్తే మీరు ఎక్కడ సహాయం చేయకుండా వెళ్ళిపోతారనే చెప్పలేదు. ఆయన చనిపోయాక నేను వెళ్ళిపోతామని అనుకున్నాను. కానీ వెళ్ళలేకపోయాను. నేను వెళితే ఆయన ఉగాది సభగా మిగిలిపోతారు సార్. అందుకే నేను తలుపు తీశాను సార్. ఇది నిజం సార్, నమ్మండి సార్, ప్లీజ్ నమ్మండి. నీకు సెటిల్మెంట్లే కదా ఉండేది. సెటిల్మెంట్లు కూడా ఉంటాయా? ఓకే ఓకే మేము ఉన్నాం కదా, మీరు ఇంటికి వెళ్ళండి. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ఎలా వెళ్తుంది? ఉండని తమ్ముడు. భయపడుతుంది సార్.
వీళ్ళకు రాత్రులు సుఖాలు తప్ప భయాలు ఉండవు. అర్థమైంది. మీకు మందు బాగా ఎక్కువైనట్టు ఇదిగో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు మార్నింగ్ వస్తుంది. అంతేనంటావా? అవును సార్, ప్లీజ్. సరే. మీ ఇద్దరి మధ్య నేను అడ్డుగా ఉన్నట్టున్నా. అర్థమైంది. చిచి, అలాంటిది ఏం లేదండి. మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు. సార్ ప్లీజ్ ఉండండి. ఉండమంటావా? ఏ నేను నీకు నచ్చలేదా? అయినా నీలాంటి ఆడది చూడాల్సింది మనసుని, మనసుని కాదు. ఒళ్ళొప్పుకోవటం మానేశానని చెప్పినా ఇంకా ఎందుకు రాదే కళ్ళతో చూస్తాను. నీకేం వయసు అయిపోయిందని? ఇదిగో డిమాండ్ ఉన్నప్పుడే సప్లై జరగాలి. నువ్వు చాలు. నీ మంత్లీ మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటా. ఏమంటావు? ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు. తాగున్నాడండి, పట్టించుకోకండి. ఊరుకున్నాను కదా అని మళ్ళీ తెచ్చిపోతున్నాడు. లోపల చనిపోయిన మనుషులానని ఇంత జ్ఞానం కూడా లేదు. ప్లీజ్ మీరు ఆవేశపడకండి. మీరు ఇలా రండి, నేను మాట్లాడతాను అతనితో. ఏంటి సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఈ తావునండి, ఆ వాగునండి. మీరు ఉండాలనుకుంటే ప్లీజ్ కామ్ డౌన్. లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మేము చూసుకుంటాం. నేను వెళ్తే మీరు ఇద్దరు రారండి. వచ్చేవాళ్ళైతే పక్కన వచ్చేసేవాళ్ళు. అవునండి. నాకు ఒక కొడుకున్నాడు. ఆయన వాడికి తండ్రి కాకపోయినా నేను చెప్తే తలకుండా భార్య, చుట్టుపక్కల వాళ్ళు ఆయన చెడ్డవాడు అంటున్నారు. మీరేంటంటే సొంత మనిషిన అభిమానం చూపిస్తున్నారు. చెడులో మంచి కూడా ఉంటుందండి. ఏంటి మీరు ఇద్దరుగా మాట్లాడుకుంటున్నారు? అది మీ గురించేనండి. ఆ. రాత్రంతా ఇక్కడ ఉంటుంది కదా. అవును. వెళ్ళి ఫ్రెష్ అప్ వేస్తే బాగుంటుంది. ఇద్దరి కాన్సన్ట్రేషన్ అంతా నా ఎగ్జిట్ మీదే ఉందనుకుంటాను. నా ఎగ్జిట్ తర్వాత ముందు ఎంట్రీ ఇస్తున్నారు, అది చూడండి. నేను తర్వాత పంపిస్తాను. వాడేంటి నేను అదోలా చూశాడు. ఎవరెక్కడో తెలిసిన వాడు అయిందాలే, లేకుండా సరాసరి మీదకి వెళ్తాడు. అదేంటి ఆయన చనిపోయినట్టు మన ముగ్గురికి అలా మిస్సెస్కి ఎట్లా తెలుసు? మిస్సెస్కి ఎలా? అవును కదా, వస్తాడుగా, అన్నీ బయటకు వస్తాయి. కాస్త వెయిట్ చేయండి. ఎంతసేపు ఇంకా రావట్లేదు ఏంటండి? ఇంతసేపు బాధపడుతున్నారంటే బాగా దగ్గర రిలేషన్ అయి ఉంటాడు. ఎంత దగ్గర తెచ్చినైనా మరి ఇంతసేపా? అదిగో వస్తున్నాడు. హలో
పెట్టండి వెహికల్ పంపించండి. సామానంతా చదువుకుంటున్నానంటే అప్పించినప్పుడు అంటాడు సుఖపురుషుడు కదా, ఈ రంగసరి సోపుల కోసం సోపులు బాగానే ఖర్చు పెట్టినట్టున్నాడు. దేనికి? ఇంట్లో సౌండ్ ఉండగా సామాన్లు బయటికి పోతే ఆయన పరువు పోతుంది. తాను ఉన్నప్పుడు గుర్తుకురాని పరుపు పోయిన తర్వాత పోతే మాత్రమే. మీకు కావాల్సింది డబ్బు. ఆయన మీకు ఎంత బాకీ పడ్డారో నాకు తెలియదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ అప్పు నేను తీస్తాను. అప్పు కింద తీసుకెళ్ళడం లేదు, మరి హక్కుతో తీసుకెళ్తున్నా. అంటే ఆయన మీకు ఏమవుతారు? నాన్న మీతో పాటు మీ అమ్మగారిని కూడా తీసుకురావాలి. దేనికి? సగం చచ్చిన మామూలు పూర్తిగా చెప్పడానికి. పోనండి, మీరన్నా వచ్చారు అచ్చాను. కొడుకుగా పెరుగు పెట్టి నా బాధ్యత తీసుకోవడానికి రాలేదు సార్. మరి ఎందుకు వచ్చినట్టు? ఈ ఇంటి సామాను డాక్యుమెంట్స్ తీసుకురామని అమ్మ చెప్పింది. అందుకు తీసుకెళ్ళు. కానీ వెళ్ళే ముందు మీ నాన్నగారికి అంత్యక్రియలు చేసి వెళ్ళు. ఇంటి సుఖం కంటే తన ఒంటి సుఖమే ముఖ్యమనుకున్న ఆ నీచుడికి అంత్యక్రియలు కాదు కదా, ఆఖరి చూపు చూసినా కూడా పాపం. ఎంత కాదనుకున్నా ఆయన మీ కన్నతాన్ని కాకుండా పోడుగా. కాకుండానే పోయాడు సార్. మా అమ్మని కాదని అందాన్ని బజార్లో అమ్ముకుని ఇలాంటి దాంతో సంబంధం పెట్టుకున్నప్పుడే మా దృష్టిలో చచ్చిపోయాడు. చూడండి, ఉన్నప్పుడు ఎన్ని తప్పు పనులు చేసినా పోయిన తర్వాత అందరూ మంచివాళ్ళు. జరిగింది మర్చిపోయి జరగాల్సింది చూడండి. ఎలా మర్చిపోమంటారు సార్? హ? ఎలా మర్చిపోమంటారు? ఇచ్చుకున్న దానికి ఇచ్చిన విలువ తనతో బతుకును పంచుకున్న మా అమ్మకి వెళ్ళేదా దాన్ని మర్చిపోలేదు. మీ అమ్మ మీ నాన్నకు దూరం అవడానికి కారణం నేను కాదు. మరి మీ అమ్మ నాన్న మధ్య ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. మళ్ళీ చెప్పు. నీకంతా తెలుసు. మాతో హ్యాపీగా ఉండే మా నాన్న నీ పరిచయం తర్వాత సడన్ గా ఆయనలో మార్పు వచ్చింది. ఉన్న ఫ్యామిలీని చేసే జాబ్ను వదిలేసి మీద ఉండడం నిజం కదా. కాదు కాదు. నువ్వు ఇక్కడ పొరపాటు పడుతున్నావు. మా అమ్మ నాకు అబద్ధం చెప్తుంటావా? నేను అబద్ధం చెప్పలేదు. అంటే వాళ్ళ అమ్మ చెడ్డది అంటావు అంతేనా? ఆ మాట కరెక్ట్ సార్. నేను మంచిదాన్ని అనేది దాని అర్థం వాళ్ళ అమ్మ చెడ్డదానే కదా. పెట్టద్దని ఇక్కడ సార్. మా అమ్మ చెప్తా అడుపు వృత్తి చేసే నువ్వు పతివ్రతలా మాట్లాడితే నమ్మేస్తానంటున్నావా? ఉత్సగా ఉన్న మా కుటుంబంలో చిచ్చు పెట్టింది నువ్వే నువ్వే నువ్వే. కాదు కాదు కాదు. మీ నాన్నకి నాకు మధ్య అలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే ఆయన కోసం రోజు ఎందుకు వస్తున్నట్టు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే నేను అడుగుతున్నాను, ఎందుకు వస్తున్నావు? చెప్పు, ఎందుకు వస్తున్నావు? మీ నాన్నగారికి సేవ చేయడానికి వస్తున్నానే తప్ప ఏంటి నువ్వు చేసి బోడి సేవ? వాళ్ళక సేవ నీకు తెలిసిన విద్యాలు ఒకటే కదా. నువ్వు లోపలిగా పరుగు పోతుందని మేము నోరుస్తున్నాం. కానీ
డాక్యుమెంట్స్ అమ్మ చెప్పింది ఇక్కడే ఉన్నాయి. అయితే లోపల ఉంటాయి. లోపలంతా వెతకాను, ఎక్కడా కనిపించలేదు. అందాలు ఎరగా వేసి ఆస్తుల్ని వెనకేసుకోవడం వీళ్ళకి అలవాటు. నాన్నని వదిలేసుకున్నాను కదా అని ఆస్తిని కూడా వదిలేసుకొని వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నెవర్. మర్యాద పెట్టండి. నీ పేరు మీద రాయించుకున్నావా? మరి డాక్యుమెంట్స్ ఎక్కడ? ఇదిగో, రాజు తెలియని వాళ్ళని అడగాల్సిన రూటు ఇది కాదేమో. ఆడవాళ్ళని హింసించడం కరెక్ట్ కాదు సార్, తప్పు. మర్యాదగా ఇంత చెప్పండి మరి. అందుకని కొట్టేస్తారా? నా ఇంటి డాక్యుమెంట్స్ పక్కతే ఏమైనా చేస్తాను. ముఖ్యంగా మాట్లాడకండి సార్. తనకే సంబంధం లేకపోయినా మీ నాన్నగారికి అంత్యక్రియలు జరగాలని ఆడపడుతుంది. మరి మీరు మాత్రం కన్న తండ్రిని అనాథాలలో వదిలేసి ఆస్తి కోసం మాట్లాడుతున్నారు. రక్తం పంచుకుంటే కొడుకే ఉండి కూడా కసాయి పట్టుకునే హీనంగా ఆగు. ఏంటి దీనికి సపోర్ట్ చేస్తున్నాం? ఇంతకి మీ ఇంట్లో కొత్తగా రెంట్కి వచ్చిన పర్సన్ మేడం అంటే ఇంట్రెస్ట్ జస్ట్ మీ నాన్న డెత్ తర్వాతే, అందుకే కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. చూడండి, ఇది మా పర్సనల్ మ్యాటర్. నువ్వంతా ఇన్వాల్వ్ అవ్వడం నీకు అంత మంచిది కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. చెప్పాడుగా. చెప్పు. చెప్పట్లేదు. ఆధార్ పెట్టుకోండి. ఆకాశాలు అనుకున్నాను. చెప్తావా లేదా? చెప్పు. తెలితే సిద్ధు! మరేంటి? ఇప్పటికైనా ఆలోచించుకో. సిద్ధు! ఇక లాభం లేదు. చెయ్. పురుషుల కథ చెయ్. దీన్ని వాళ్ళు చూసుకుంటారు. చెయ్. పోలీసులు పెట్టే టార్చర్ మీరు తట్టుకోలేరండి. ప్లీజ్ తెలిసి చెప్పేయండి. మోహన్ ప్రసాద్ గారు ఎప్పుడు ఈ విషయంతో డిస్కస్ చేయలేదు. ఆయన వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు అడగలేదు. అయ్యో, మీరు అడగకపోవచ్చండి, కానీ ఏదో ఒక సందర్భంలో ఆయన మీతో చెప్పి ఉంటాడు. ప్లీజ్ ఆలోచించండి. ప్లీజ్ ఆలోచించండి. బాగా బాగా ఆలోచించండి. చేసుకోండి. ఇంకా 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 yes. అదే అలా Can you look? Yes. కొంతమంది వాళ్ళ జీవిత కథల్ని కథగా రాస్తుంటారు, కానీ నేను మాత్రం నా ఆత్మీయతని కథగా రాస్తున్నాను. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత రాజకీయం పెట్టి మాకు సింహాసి పెట్టారు. కొంతకాలానికి నాకు జోనల్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. అప్పుడే నా భార్య ఆలోచనలో మార్పు కూడా వచ్చింది. ఎదురింటి వాళ్ళు కారు కొన్నారు, పక్కింటి వాళ్ళు నగలు కొన్నారు, వెనకింటి వాళ్ళు స్థలం కొన్నారు. మనం ఇప్పుడు కొంటాం. మనకి సొంత బిల్డింగ్, కార్, బ్యాంకు బ్యాగ్స్, నగలు, పట్టు చీరలు. మన అబ్బాయి అమెరికాలో ఎంబీబీఎస్ ఎండీ చేయాలి. దానికి చాలా డబ్బు అవసరం. మీరు లంచాలు తీసుకోవచ్చుగా. అది నేరం. నేను ఆ పని చేయలేదు. జీతంలోనే జీవితాన్ని సర్దుకుపోదాం అన్నాను. దాంతో తన కోపాన్ని రోజు ఏదో ఒక రూపంలో నా మీద చూపిస్తూనే వచ్చింది. అందరూ తీసుకుంటున్నారు, మీరు తీసుకుంటే తప్పు లేదు అంటూ వాదించి నేను కాదు అన్నప్పుడల్లా
మాటలతో నన్ను వేధించాను. చివరికి ఇంటి పొరుతూ నాకు కంటి నిండా నిద్ర కూడా తెరవేయమైంది. అందుకే ఇంకా చేసేది లేక నా భార్య పిల్లల కోసం ఉన్నత భావాలతో పెరిగిన నేను లంచగొండినయ్యాను. కొత్త మనుషుల పరిచయాలతో తాగుబోతున్నాయాను. వాళ్ళ అవసరాల కోసం నాకు అమ్మాయి అలవాటు చేశారు. దాంతో వ్యభిచారిని కూడా అయ్యాను. ఒక మనిషి తన స్వార్థం కోసం ఎంతగా దిగజారుతాడో అంత లోతుల వరకు వెళ్ళాను. అప్పుడు నాకు పవిత్ర పరిచయం. నమస్కారం మోహన్ ప్రసాద్ గారు. నమస్తే జనవరి గారు, చెప్పండి. మీరు మా చెక్ ఫిల్ చేసేందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే, మీ పర్సంటేజ్ 5 lakhs క్యాష్తో పాటు మీకు ఒక గిఫ్ట్ కూడా పంపిస్తున్నాను. గిఫ్టా? ఏంటది? చీకటి పువ్వు. ఓకే 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 ఓకే. గెస్ట్ హౌస్ కొద్దు, మా మిస్సెస్ ఊళ్ళో లేదు, ఇంటికే పంపించండి. ఎంజాయ్ చేయండి సార్. ఉంటాను. ఓకే సార్, బాయ్ బాయ్ సార్. నా అవసరం కండని నీ అందాలను కట్టుబడిస్తుంది. నచ్చిన కాదు, అంతకంటే ఎక్కువే పడి చచ్చేంత. నువ్వు అలా నవ్వుతూ ఉంటే నాకేమనిపిస్తుంది? సంతోషం చీర కట్టుకుని ఆనందం అనే పొట్టు పెట్టుకుని నా ముందుకొచ్చి నిలబడినట్టుగా ఉంది. అవును, నీ పేరు ఏదో చెప్పాడు, చీకటి పువ్వు అని. అదేంటి అలా కొత్తగా? అంటే నేను రాత్రులే పనిచేస్తుంటాను కదా, అందుకనే చెప్పుతాను. పర్వాలేదు, నీలోనూ కలుగుతాయి ఉంది. నాలో ఉంటున్నారు, మీరు పనిచేస్తారా? అప్పుడెప్పుడో కాలేజీ రోజులు ఏదో ఇచ్చుపడి వస్తాయి. మీరు ఎవరినైనా లవ్ చేశారా? అందుకే కౌలయ్యారు. అంత సీన్ లేదు, జస్ట్ అది మనసండి ఊహ అని. తను ఇప్పటికీ నా ఊహలోనే ఉండిపోయింది. అయితే ఆ ఊహని ముక్తిగా చేసుకొని మీరు రాసిన కవిత ఏదని చెప్పండి, వింటాను. చెప్పుకుంటావా? మాట రాని ఒకటి, మాట విని రావాలి. తీయలేని చిత్రాలు అయినా నీ ఊహల్లో నేను చెప్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు వచ్చి నేను మీకు కవిత ఇవ్వాలి. బరాబర్. రథపుత్రుని, సుఖదాతని, శృంగారని. అవైతే కాదంటూనే కవిత్వం చెప్పేసి ఆ నెలకు సావాసం చేస్తే వాళ్ళని నాకు చదువు అంటారు. అదేంటో మన విషయంలోకి 6 నిమిషాలు సరిపోయింది. మాట్లాడలేదు. ఏం చెప్పు? మీలాంటి ఎంతో మంది జీవితాలు చదివి తెలుసుకో. చీకటే నా జీవితంలో వెలుగు. నీ గురించి 3 మాటల్లో చెప్పుకుంటే ఏం చెప్పు?
ట్రాన్స్ఫర్ చేశాను ఇది నా సొంతే కాదండి. ఎక్కడో విన్నాను. నా జీవితానికి దగ్గరగా ఉంటుందా? వెళ్దామండి? అదే అలాగే అలాగే చేయించమని తర్వాత ఉన్నాడా నాకు లేదు తొందర సరే సరే నీకెందుకు మాట్లాడతాడు సార్తో చల్లగా ఎంత హాయిగా ఉండదు కాస్త ప్రకృతిని ఎంజాయ్ నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నావు చిచి అదే లేదు. ఇదొక ప్రాబ్లం పర్వచ్చు నేనేమన్నా నీకు హెల్ప్ చేయగలేమో ట్రై చేస్తాను చెప్తే ఏమీ అనుకోరుగా. ఏమీ అనుకో నన్ను నైట్ 2:00 వదిలేస్తారా? ఏమన్నా పడుతుంది ఇంకొకరికి అపాయింట్మెంట్ ఇచ్చాను చిచి అదే కాదు. మరి రీజన్ జెన్యూన్ అయితే ఆలోచిస్తాను రేపటి నుంచి మా అబ్బాయికి ఎగ్జామ్స్. ఎక్కడ ఉన్నావు వాడిని తెల్లవారుజామునే లేపి చదివించాలి. ఎవరెవరు వాడికి నేను తప్పితే ఎవరు లేరు. అందుకని అలాగే సరే సరే ఎక్కడ ఉన్నావు వెళ్తాను ఇంకో నాకు ఇది అయిపోతే ఇది ఇంక ఫస్ట్ అవుతుంది చదివించాను వచ్చినా 9 అయితే షాప్కి వచ్చి ఇంటికి అప్పుడు వచ్చి దాకా ఎందుకు ఇప్పుడే ఎవరు మాట్లాడాను చెప్పా నేను బయటకు వస్తాను కోపం వచ్చిందా?
అంతాన్ని చూశాను. మీతో మాట్లాడిన తర్వాత మర్చిపోయిన నా అంతరంగాన్ని చూసుకున్నాను. వచ్చి పని అయిపోయింది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పటి వరకు డబ్బు కోసం చేశాను. ఫస్ట్ టైం మనిషిగా చేస్తున్నాను. నీ కొడుకులు బాగా చదివి నువ్వేదైనా సొంతగా బిల్స్ చేసుకో. మరీ ముఖ్యంగా రేపటి నుంచి ఈ పువ్వు చీకట్లో పరిమళించుకోవడం, వెలుగులోనే వికసించాలి. ఓకేనా? అరే ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చిన ప్రతి మగాడు నా బట్టలు తీసేమనే వాళ్ళే కానీ మీలా నా బతుకులోకి చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మొదటిసారి సరస్సులో ఓ సజ్జనని చూస్తున్నా. పవిత్ర నా చీకటి జీవితంలో చిరుదీపం వెలిగించి నేను ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచాలు తీసుకున్నానో అన్ని వివరాలు ఏసీపీ వాళ్ళకి చెప్పి స్వచ్ఛందంగా లొంగిపోయాను. నాతో నన్ను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశాను. మొన్న ఉద్యోగం పోయింది. వచ్చే అక్రమ సంపాదన ఆగిపోయేసరికి నా భార్య తట్టుకోలేక నాతో గొడవపడి సంపాదన లేని భర్తతో సంసారం చేయలేదని చెప్పి సిద్ధుని తీసుకొని వెళ్ళిపోయి నేను ఎవరి కోసమైతే ఇన్నాళ్ళు తప్పుడు మార్గాల్లో నడిచానో చివరికి వాళ్ళు నన్ను తప్పు పట్టి ఒంటరి చేసి వదిలేశాను. ఆ బాధలో మానసికంగా చాలా కృంగిపోయాను. ఆ బాధలో నాకు ప్రాసెస్ వచ్చి కాలు చెయ్యి లోపల పడిపోయాను. గుండెకు ఆపరేషన్ కూడా జరిగింది. పవిత్ర దగ్గరుండి జరిపించింది. నేను చేసిన చిన్న సహాయానికి పెద్ద మనసుతో నన్ను ఆదుకుంది. భార్యలా సేవలు చేసి నన్ను ఓదార్చింది. కొడుకులా అండగా నిలిచి నాకు ధైర్యం చెప్పింది. అమ్మలా ఆదరించి నాకు అన్నం పెట్టింది. తన రుణం తీర్చుకోవడం కోసం ఈ ఇల్లు తన పేరు మీద రాద్దాం అనుకున్నాను. అలా చేస్తే మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎక్కడ అక్రమ సంబంధం అంటారని అప్పచెప్పలేకపోయాను. అందుకే ఆ దేవతకి కళ్ళతోనే కృతజ్ఞతలు చెబుతూ సాగు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నాన్న నాన్న ఒరే సిద్ధు నువ్వు బాగా చదవాలరా. నువ్వు బాగా చదివి గొప్పవాడిని కావాలరా. అప్పుడు
నిన్ను చూసి పలానా మోహన్ ప్రసాద్ గారి అబ్బాయిని మెచ్చుకుంటుంటే అది చూసి నేను గర్వపడాలి. అంత అంత గొప్పగా నీతిగా నిజాయితీగా ఎదగలరాను, నీతిగా ఎదగలరా. అందుకే ఆ దేవతని కళ్ళతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు దుర్మార్గులు? మీరు విలాసవంతంగా బతకడం కోసం బలవంతంగా తన ఆశను చంపుతున్న మీ నాన్న, లేక లంచాలు తీసుకున్నంత కాలం అభిమాని మారిన తర్వాత ఆయన్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోయిన మీరా? నీకోసం మొదలు పెట్టి గుండెలు కరిగేలా కన్నీళ్లు పెడుతున్నా నీ నాన్నను చూసి తట్టుకోలేక కనిపెట్టుకుని ఉన్నాడే కానీ కట్టుకొని నీ కుటుంబంలో కలతలు సృష్టించాలని కాదు. ఇప్పటికీ కన్న ప్రేమ కన్నా ఉన్న ఆస్తే నీకు ఎక్కువ అనిపిస్తే ఒక్కసారి సిద్ధు అని పిలువురానా? నానా, నిజం తెలియక మిమ్మల్ని నిందించాను. అమ్మ మాటలు నమ్మి నేను మోసపోయాను. నానా, తప్పు మేము చేసి శిక్ష మీకు వేశాము నాన్న. లేనా ఒక్కసారి లేనా ఈ సిద్ధు నచ్చానా? నానా మనంతా చంపలేదు. మేము చంపేసుకున్నాము. మనిషి చుట్టూ తిరిగే ఈ మానవ సంబంధాలు మా నాన్నకి సేవ చేస్తే, డబ్బు చుట్టూ తిరిగే మా ఆర్థిక సంబంధాలు మా నాన్నను చావు దెబ్బ కొట్టాయి. చావు దెబ్బ కొట్టాయి. మా నాన్న మంచితనానికి, మీ మానవత్వానికి మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని అక్రమ సంబంధంగా అపార్థం చేసుకున్నాను. మూర్ఖుని నేను. చేతులెత్తి మొక్కాల్సిన కరుణామూర్తిని ఈ చేతులతో కొట్టాను. నన్ను క్షమించు.
ఇచ్చి ఆయన కొడుకున్న నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. దయచేసి కాదు కానీ తీసుకోండి. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, వీటికి మించిన ఆస్తి లేదు. అవి మీ నాన్నగారు నాకు ఎప్పుడో ఇచ్చారు. నాకు అవసరం లేదు. మనిషిని బట్టి చేసే వృత్తిని బట్టి గుణాన్ని అంచనా వేస్తే అది పొరపాటే అవుతుంది. ఛీ! మనసున్న మనిషికి జాతితోనూ వృత్తితోనూ సంబంధం ఉండదని నిరూపించారు పండితులు గారు. అస్థిరంలోనూ శీలం ఉంటుందని సానుల్లో కూడా సంసారం మించిన సంస్కారం ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. మీ పట్ల నా ప్రవర్తనకి సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి. పరిస్థితులకి ఏ మనిషి అతీతం కాదు. అవసరంతోనో అవకాశం లేకో జీవితంలో చాలామంది తప్పులు చేయటం సహజం. కానీ చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడిన తర్వాత కూడా దూరం పెట్టకండి. క్షమించి వాళ్ళని దగ్గరికి తీయండి. ప్రాణం పోయిన తర్వాత బాధపడే కంటే ఉన్నప్పుడే బాధ్యతగా వ్యవహరించండి. క్షమించడంలోనే